ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా వారు మనపైన దయతో 41 రోజులు మనతో సహచర్యం చేయబోతున్నారు. సాయిబాబా మార్గంలో బాబా యొక్క ఆత్మస్వరూపాలుగా మనం మూడింటిని భావిస్తాం. ఒకటి వారి యొక్క చిత్రపటము లేదా విగ్రహం, రెండవది శ్రీ సాయి సచ్చరిత, మూడవది వారు ఎంచుకున్నటువంటి ఉపాధి భిక్ష. భిక్ష సాక్షాత్తు శ్రీ సాయిబాబా స్వరూపం. బాబా ఎప్పుడు చెప్తుండేటువంటి వారు, భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ఉపాధి భిక్ష. ఆ భిక్ష చివరంత వరకు కూడా కొనసాగించాలి. నేను భిక్ష పైన ఆధారపడే నా అవతార కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. బాబావారు తమ జీవిత పర్యంతము కూడా భిక్ష అనేటువంటి ఉపాధిని తీసుకొని వారి యొక్క అవతార కార్యాన్ని కొనసాగించారు. వారు ఎంత గొప్ప ఉపాధి ఎంచుకున్నారో, వారు ఎంచుకున్నటువంటి భిక్ష అనేటువంటి ఉపాధి ఆ రోజు ఈరోజు ఎన్ని లక్షల మంది యొక్క ఆది వ్యాధులను నివారించిందో మనందరము కూడా అనుభవిస్తున్నటువంటిది. సద్గురువు యొక్క ధర్మం ఏమిటో తెలుసా? జీవుల యొక్క ఆది వ్యాధులను నిర్మూలించడం, వాటిని సమూలంగా తొలగించడం. అందుకనే బాబా భిక్ష అనేటువంటి ఉపాధిని ఎంపిక చేసుకొని మనకు మనుషులుగా, అదేవిధంగా భూమిపైన ఉన్నటువంటి అనేక మందికి అనేక రకాలైనటువంటి ఉపాధులు ఉంటాయి. ఈరోజు సాధు సత్పురుషులు ఎవరూ కూడా శ్రీ సాయిబాబా మాదిరిగా భిక్ష అనేటువంటి ఉపాధిని ఎవ్వరూ ఎంపిక చేసుకోలేదు. ఈరోజు లోకంలో మనము నడుస్తున్నటువంటి కాలంలో, బాబా తరువాత కాలంలో మనం అనేక మంది యతీశ్వరులను, అదేవిధంగా సాధకులను అనేక మందిని చూసాం కదా. ఎవరైనా సరే భిక్షను ఉపాధిగా ఎవరు చేసుకోలేదే. మఠాలకు, పీఠాలకు పరిమితమైనటువంటి వారు కూడా భిక్షను ఎవరు ఎంపిక చేసుకోలేదు. ఒక్క శ్రీ సాయి సద్గురువు మాత్రమే భిక్షని ఎంపిక చేసుకున్నారు. గానుగాపురంలో శ్రీగురుడు ఏ విధంగా అయితే మధ్యాహ్నం పూట భిక్షకు వెళ్తారో, కొల్హాపూర్లో కూడా దత్తస్వామి ఏ విధంగా భిక్ష చేస్తారు. భిక్ష అనేటువంటి ఉపాధిని ఎంపిక చేసుకున్నటువంటి వారు ఎంతో శక్తివంతులు. అందుకనే ఈరోజు సద్గురు మార్గంలో అత్యంత శక్తివంతులు, సమర్థులైనటువంటి శ్రీ సాయిబాబా అనుగ్రహం మనకు దక్కడానికి వారు ఎంపిక చేసుకున్నటువంటి ఉపాధి. అందువల్లనే ఈరోజు అనేక మంది యొక్క ఆది వ్యాధులు, లౌకికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ అత్యంత సునాయాసంగా శ్రీ సద్గురు శ్రీ సాయిబాబాను ఆశ్రయించగానే ఎందుకు తొలగిపోతుంది అంటే, భిక్షలో ఉన్నటువంటి సాధన అంత గొప్పది. అంత గొప్ప సాధన ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా 41 రోజులు మనకు అందిస్తున్నారు బాబా. 41 రోజుల పాటు బాబా ఖచ్చితంగా మనతో ఉంటారు. మనము లౌకికపరమైనటువంటి జీవితంలో ఒకరోజు బాబా గుర్తుంటాడు, కొద్దిమందికి అయితే గురువారం గుర్తుంటాడు, కొద్దిమందికి అయితే కష్టకాలంలో గుర్తుంటాడు. కంటిన్యూగా 41 రోజులు మనం బాబా స్మరణలో, బాబా మనస్మరణలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము గురు పౌర్ణమికి భిక్షా దీక్ష అనేటువంటిది. ఇప్పటి వరకు దాదాపు ఒక 60 మందేమో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. అంటే చాలామందికి భిక్ష పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇందుకు వెనుకాడుతున్నారేమో అనిపిస్తుంది. భిక్ష ఎంత శక్తివంతమైనటువంటిది తెలుసా? భగవంతుణ్ణి మనతో పాటు కట్టిపడేసుకునేటువంటిది. ముఖ్యంగా శ్రీ సాయిబాబా మన నుండి ఒక్క క్షణం కూడా దూరం జరగకుండా ఉండేటువంటి సాధనే భిక్షా సాధన. చాలామంది భగవత్ ఆరాధన చేసేటువంటి వారు మండల దీక్షలు చేస్తూ ఉంటారు. భవానీ మండల దీక్ష చేస్తారు, అయ్యప్ప స్వామి మండల దీక్ష చేస్తారు, అదేవిధంగా ఈశ్వరమాలలు, వెంకటేశ్వరమాలలు, ఇవన్నీ కూడా ఈ మండల దీక్ష చేస్తూ ఉంటారు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ, ప్రత్యేకమైనటువంటి జపాలు, పూజలు ఇవన్నీ ఉంటాయి. బాబా కూడా మనకు అటువంటి మండల దీక్షనే ఈరోజు మనకిచ్చారు. అయ్యప్ప మాల వేసుకుంటే అనేక నియమాలు ఉంటాయి, ఆ మాలలోనే నియమాలు ఉంటాయి. అదేవిధంగా భవానీ మాల ఎంతో నిష్ఠగా చేయాలి. సద్గురువు ఏ సాధనైనా సరే అత్యంత సులువుగా చేస్తారు. మనం కూడా ఒక మండలం రోజులు బాబా సహచర్యంలో బాబాను విడవకుండా ఉండేటువంటి ఒక గొప్ప అనుగ్రహమే సాయి భిక్ష.
నేను ముందు చెప్పినట్టు ఇందులో కఠినమైనటువంటి నియమాలు ఏమీ లేవు. భిక్షాజోలెను కేవలం మీ ఇంట్లో పెట్టుకోండి చాలు. మీ ఇంట్లోనే మీరు చేసుకోండి, వచ్చినటువంటి వాళ్ళతో చేసుకోండి. అంటే ఈ మండలం రోజులు భిక్షాజోలే మీ ఇంట్లో మీ గృహంలో ఉంటే సాక్షాత్తు సాయిబాబా మీ గృహంలో ఉన్నట్టే. ఎందుకంటే గతంలో మనం అర్పణం అనేటువంటి కార్యక్రమం చేసేటువంటి వాళ్ళం, అనేక ప్రాంతాల్లో సెంటర్స్ పెట్టేవాళ్ళం. ఇక్కడి నుంచి అర్పణం బ్యాగును పంపించేవాళ్ళం. మనం ఎవరెవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో అర్పణం జరిగినటువంటి అన్ని రోజులు కూడా సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఉన్నారనేటువంటి అనుభవం కలిగింది. ఇప్పుడు కూడా ఎవరైతే మీ ఇంట్లో భిక్షను ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా బాబా ఉన్నారనేటువంటి భావన ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఆ ఎరుకలో మీరు ఉంటారు. భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. భగవంతుణ్ణి మనం మరిచిపోతే, నీ హృదయంలో భగవంతుని నిలుపుకున్న తర్వాత ఆ భగవంతుడు ఉన్నటువంటి స్థానంలోకి వేరే వేరే ఆలోచనలు వెళ్ళాయనుకో, భగవంతుడు అక్కడ స్థిరంగా ఉండలేరు. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా ఒక మాట చెప్తారు. కాకాసాహెబ్, విఠల్ పాటిల్ వచ్చాడు కదా, చాలా జాగ్రత్త సుమా, అతను పారిపోతూ ఉంటాడు. నువ్వు ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా విఠల్ పాటిల్ పారిపోతాడు అని అంటారు. అంటే విఠల్ పాటిల్ పారిపోవడం ఏమిటి? విఠలుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే, భగవంతుణ్ణి నువ్వు ఒకసారి హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత, నీ హృదయంలో భగవంతుడు ఉన్న తర్వాత హృదయంలో మరొకరికి స్థానం ఉండకూడదు, మరొక ఆలోచనకు మరొక ఊసుకు తావు ఉండకూడదు. అప్పుడే భగవంతుడు నీతో కలిసి ఉంటాడు, ఎక్కడికి కూడా వారు వెళ్ళడు. అదేవిధంగా ఈ 41 రోజులు కూడా ఈ ప్రాక్టీస్ను మనం ప్రారంభిస్తే, అంటే 41 రోజులు భిక్షా జోలె మన ఇంట్లో ఉంది, మనం భిక్ష చేస్తున్నాం అనేటువంటి ఎరుకలో ఉంటే, ఒక నానుడు ఉంది, 41 రోజులు మనం దేన్నైతే ఆచరిస్తామో అది జీవిత పర్యంతము అలవాటైపోతుందట. 41 రోజులు మండల దీక్ష అనేటువంటిది కేవలం భగవంతునికి సంబంధించినటువంటి ఆ పూజలు పునస్కారాలు మాత్రమే కాదు. ఆ 41 రోజుల్లో నువ్వు ఆ దీక్షాకాలంలో అబద్ధం ఆడకుండా, ఇతరులు నిందించకుండా కేవలం భగవంతుని ధ్యాసలో ఉంటావు చూసావా, ఈ అలవాటును 42వ రోజు కూడా కొనసాగించగలగాలి. దురదృష్టం ఏంటంటే ఈరోజు చాలా దీక్షలు చాలామంది చేస్తూ ఉంటారు, కానీ అది 41 రోజుల మట్టుకే పరిమితం అవుతుంది. దీక్ష అనేటువంటిది ఇది కంటిన్యూ కావాలి. ఇందులో గొప్ప సుగుణాలు ఉంటాయి. ఇప్పుడు మనం గురు పౌర్ణమికి భిక్షా దీక్ష చేస్తున్నాం కదా, ఇది కంటిన్యూ ఖచ్చితంగా అవుతుంది. అంటే భిక్ష కంటిన్యూ కాకపోవచ్చు, భిక్ష వల్ల నీకు అలవడినటువంటి కొన్ని సుగుణాలు. భిక్షాకాలంలో 108 సార్లు బాబా నామాన్ని జపించమని చెప్తున్నాం. ఇది ఎంత గొప్ప సాధన! ప్రతిరోజు కూడా, అంటే భిక్షాకాలం ముగిసిన తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తే నీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత మనం కేవలము మనకు అవసరం ఉన్నప్పుడు, మన లౌకికపరమైనటువంటి కోరికల కోసం, లేకపోతే మన మానసిక ఆందోళన ఉన్నప్పుడు, బాబా పైన ప్రేమ కలిగినప్పుడు మనం సచ్చరిత పారాయణ చేస్తాం. కానీ భిక్షాకాలంలో ఈ 41 రోజులు మనము సచ్చరితను పారాయణ చేయడం వల్ల ఎంత గొప్ప సుగుణం మనలో వికసిస్తుందంటే, ప్రతిరోజు కూడా పారాయణ చేయాలని చెప్పి నీ మనస్సు నీకు చెప్తుంది. నీ ఆలోచనలన్నీ కూడా సచ్చరిత వైపు వెళ్తాయి. సచ్చరితలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని నువ్వు సమగ్రంగా తెలుసుకోవడానికి ఈ భిక్షా దీక్ష అనేటువంటి నీ 41 రోజుల నీ సచ్చరిత పారాయణ దానికోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. బాబా ఒక ఉపాసన, ఒక దీక్ష మనకు ఇచ్చారంటే అందులో ఖచ్చితంగా మనల్ని సంస్కరించడానికి అది ఉపయోగపడుతుంది. చాలామంది ఇప్పుడు పేర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబం నుంచి ఒక నమోదు చేసుకున్నట్టున్నారు. మరి కుటుంబంలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీ అమ్మాయి గనక ఇంజనీరింగ్ చదువుతున్నా, మీ అమ్మాయి గనక ఉద్యోగం చేస్తున్నా, మీ అబ్బాయి గనక ఉద్యోగం చేస్తున్నా, వారికి ఈ భిక్షా దీక్షలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. చెప్పండి, అరే 10 మంది మిత్రులు ఉంటారు, అరే నాకు ఈరోజు సమోసా వద్దు, నాకు 10 రూపాయలు భిక్ష ఇవ్వమని చెప్పి అడగండి. మొదట కొంత బిడియంగా ఉండవచ్చు, కానీ వారికి ఎంత గొప్ప సాధన అలవాటు అవుతుందంటే, భిక్ష అనేటువంటిది ఒక సాకు మాత్రమే. ఇందులో ఉన్నటువంటి నామస్మరణ, సచ్చరిత పారాయణ అనేటువంటిది ఇది ఎంత మేలు చేస్తుంది చూడండి మీ పిల్లలకు.
అంటే కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఒక్కరు మాత్రమే భిక్షను స్వీకరించడం కాదు. మీరు నలుగురు కలిస్తే భిక్షకు ఇంకొంత ధనం ప్రోగవుతుంది. అలా ప్రోగ్ కావడం ద్వారా మనం పరోపకార సేవ మరింత చేయడానికి అవకాశం ఉంటుంది. మీ స్కూల్కి వెళ్ళేటువంటి మీ పిల్లవాడు 8th క్లాస్ 9th క్లాస్ అయితే ఏముంది పోనీ రోజు ఇద్దరు మిత్రుల దగ్గర భిక్ష చేస్తే వాళ్ళు 10 రూపాయలే ఇవ్వనివ్వండి. 40 రోజుల్లో దాదాపు ఒక 400-500 అవుతుంది కదా. ఆ పిల్లవాడిలో ఎంత గొప్ప సంస్కారాలు పెరుగుతాయి. భిక్షను మీరు చాలా ఈజీగా తీసుకోకండి. భిక్ష మీ స్నేహితులు ఎవరు, మిమ్మల్ని గేలి చేసేవాడెవడు, మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వాడెవడు, వీళ్ళందరినీ బయటపడేస్తుంది. ఎందుకంటే దాన్ని హేళన చేసేటువంటి వాడు మీకు నిజమైనటువంటి మిత్రుడు కాడు, మీకు నిజమైనటువంటి సహచర్యుడు కాడు, మీకు నిజమైనటువంటి కొలీగ్ కాదు అనేటువంటి విషయం అక్కడ అర్థమవుతుంది. గతంలో కంటే కూడా ఇప్పుడు భిక్ష చేయడం చాలా సులువు. మీ దగ్గర దాదాపు ఒక 100 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, మీ మిత్రులై లేకపోతే సాయి బంధువులతో ఇంకోళ్ళతో ఫోన్ చేయండి. చేసి వెరీ సింపుల్, నేను ఒకటి అడుగుతాను, మీరు కాదనవద్దు. బాబా కోసం నేను భిక్ష చేస్తున్నాను, మీకేమాత్రమైనా సరే భిక్షకు ఏదైనా ఇవ్వదలుచుకుంటే దయచేసి నా నెంబర్కు ఫోన్పే చేయండి. అది 10 రూపాయల, 20 రూపాయల, 100 రూపాయల, 500. మన పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా భిక్షను గౌరవిస్తారు. మన పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు దాన్ని వదిలేస్తారు. మీరు రోజుకో 10 ఫోన్ కాల్ చేయండి తెలిసిన వాళ్ళకు. ఎంతమంది గూగుల్ పే చేశారనేటువంటి తెలిసిపోతుంది. ఓహో వీళ్ళు కూడా నిజమైనటువంటి నాకు బంధువులు, నాకు హితులు, సకులు అనేటువంటిది అక్కడ తెలియవస్తుంది. కాబట్టి భిక్ష అనేటువంటిది మనకు గొప్ప పాఠాన్ని నేర్పబోతుంది. అంత ఈజీ కాదు భిక్ష అంటే. చాలామంది అనుకుంటున్నట్టున్నారు ఇదో నామూషి అని చెప్పి చాలామంది అనుకుంటున్నట్టున్నారు. నామూషి అయితే వెరీ సింపుల్, మీ ఇంట్లోనే పెట్టుకోండి భిక్షా జోలే, అసలు బయటికి తీయకండి, మీ ఇంట్లో మట్టుకే మీరు చేసుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకరోజు బాబా భజన పెట్టండి మీ ఇంట్లో, లేకపోతే బాబాకు సంబంధించి ఒక పూజా కార్యక్రమం పెట్టుకోండి, ఒక గురువారం పూట పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవండి, భిక్ష చేయండి, అయిపోతుందిగా. అంటే చాలా ఈజీ ప్రాసెస్ భిక్ష అనేటువంటిది. చాలామంది గడప కూడా కదలకుండా ఈ భిక్షను చేయవచ్చు. ఈ భిక్షలో ఉన్నటువంటి మర్మం ఏమిటో తెలుసా? పైసామే పరమాత్మ. డబ్బులో ఎవరైతే పరమాత్మను చూస్తారో అటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే దైవం ముందు ఉన్నటువంటి ధనం తృణప్రాయం అనుకుంటారో, ఈ 2 వర్గాలు ఉంటాయి. ఈ రెండింటిని దాటి ఇంకొకరు ఉంటారు. ఎప్పుడూ కూడా ఆత్మానంద స్థితిలో ఉండి ఏమీ భగవంతుడి నుంచి ఏమీ అడగనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులు 2 రకాలుగా ఉండేటువంటి వారు. ఒకటి బాబా నుండి ధనాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు. రెండవ వారు బాబా అడిగితే సర్వస్వాన్ని బాబా పాదాల పద్ద పెట్టేటువంటి వారు. మూడవ వారు ఆ రెండింటిని కూడా పట్టకుండా ఎప్పుడూ ఆత్మానంద స్థితిలో ఉండేటువంటి వారు. వారే మహల్సాపతి లాంటి వారు. అది యూనిక్ పర్సనాలిటీ. మహల్సాపతి లాగా ఉండరు. ఇటీవల కాలంలో షిర్డీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతోటి ఒక చర్చ జరిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఒక లీగల్ ఆఫీసర్ సంస్థానంలో భిక్షకు సంబంధించి డిస్కషన్ జరుగుతూ ఉంది మా మధ్యలో. బాబా భిక్ష ఎందుకు చేస్తాడు, ఎందుకు చేశారు, బాబా ఎందుకు ధనాన్ని పంచారు అనేటువంటి విషయంలో ఆ చర్చ జరిగినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఎవరికైతే భక్తి తక్కువగా ఉంటుందో ఆ భక్తిని హెచ్చింపజేయడానికి బాబా వారికి డబ్బులు ఇచ్చేటువంటి వారు. ఎవరిలో అయితే వైరాగ్య స్థితి ఉందో ఆ వైరాగ్య స్థితిని పెంపొందించడానికి వారి దగ్గర నుంచి దక్షిణ తీసుకునేవారు. గొప్ప మార్గాలు కదా ఇవి రెండు. రెండింటిలో కూడా పరమార్థం ఉంది. ఒక భక్తుడి యొక్క భక్తి పెంచడానికి డబ్బు ఇచ్చేవారు, వైరాగ్య స్థితిని అలవాటు చేయడానికి డబ్బు తీసుకునేటువంటి వారు. 2 ఉన్నాయి బాబా దగ్గర. అందుకనే ఆ రోజు బడే బాబా లాంటి వాడికి ఏదైనా భక్తి పెరుగుతుందేమో, కొంతనైనా శరణాగతి వస్తుందేమో అని చెప్పి 200, 150, 250 రూపాయలు ఈ విధంగా దక్షిణ బాబా ఇచ్చేటువంటి వారు. బాబా ఎవరికి దక్షిణ ఇచ్చినా సరే అందులో పరమార్థం ఉండేది. ఆ దక్షిణ పంచేటప్పుడు చాలామందికి బాబా పంచేటువంటి వారు కదా, ఆ పంచడంలో కూడా పరమార్థం ఉంది. ఎవరికైతే ఎక్కువ డబ్బు ఇస్తాడో వాడిలో భక్తిని పెంపొందించాలనుకుంటారు. ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకుంటారో వాళ్ళలో జ్ఞాన వైరాగ్యాలను పెంచాలనుకుంటారు. బాబా దక్షిణ పంచినటువంటి వాళ్ళలో ఒక 2 యువకులు ఉంటారు. ఒకరు భయ్యాజీ కోతే పాటిల్, 2 తాత్యా కోతే పాటిల్. ఎందుకు వాళ్ళకు డబ్బు పంచాడు? వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా వచ్చారు, ఎదగాల్సినటువంటి వాళ్ళు. వాళ్ళను
లౌకికంగా వారికి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించడానికి బాబా వారికి దక్షిణలో ఒకరికి 50 రూపాయలు, ఇంకొకరికి 100 రూపాయలు అట్లా ఇచ్చేటువంటి వారు. ఇచ్చి కండిషన్ ఏం పెట్టాడు, మీరు ఆ డబ్బు సొంత అవసరాల కోసం వాడుకోకూడదు అన్నారు. జల్సాల కోసం ఖర్చు పెట్టకూడదు, విందు వినోదాల కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టకూడదు. మరి దేనికోసం ఖర్చు పెట్టారు వారు? భూమిపైన ఆ డబ్బును పెట్టారు. భూములు బంగారం అయ్యాయి. ఆ తర్వాత ఆ గ్రామంలో బయ్యాజీ కోతే పాటిల్, తాత్యా కోతే పాటిల్ గ్రామంలో ఉన్నటువంటి 4 పెద్ద మనుషుల్లో వీరిద్దరయ్యారు. అందుకనే కదా బాబా మహాసమాధి అప్పుడు గ్రామ పెద్దలుగా వాళ్ళు నిలబడగలిగారు. బయ్యాజీ లాంటి వాళ్ళు, రామచంద్ర కోతే పాటిల్ లాంటి వాళ్ళు, తాత్యా కోతే పాటిల్ లాంటి వాళ్ళు నిజంగా ఆ రోజు వాళ్ళు నిలబడ్డారు కాబట్టే పెద్ద మనుషులుగా బూటివాడలో బాబా గారి సమాధి జరిగింది. అంటే బాబా ఇచ్చేటి దాంట్లో, తీసుకునేటి దాంట్లో రెండింటిలో కూడా పరమార్థం ఉంటుంది. వారికి ఆ ధనాన్ని ఇచ్చి వారిని ఊరిలో పెద్ద మనుషులుగా చేశారు. ఎందుకోసం? భవిష్యత్తులో వారు తన కోసం నిలబడాలి. తన కోసం నిలబడితే తరతరాలకు ఈ విశ్వం ఉన్నంత కాలం బాబా అనేటువంటి వైభవం ఈ లోకంలో ఉంటుంది. అందుకోసం వారికి దక్షిణ ఇచ్చారు. ఆ విధంగా బాబా మన నుంచి ధనాన్ని స్వీకరిస్తున్నారు అనంటే అది భక్తి జ్ఞాన వైరాగ్యానికి చిహ్నం. భిక్ష చేస్తున్నటువంటి వారు మాత్రమే కాదు, భిక్ష ఇచ్చేటువంటి వారు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ₹1 మన చెయ్యి దాటాలంటే అవసరాల కోసం దాటుతుంది రూపాయి చెయ్యి, విలాసాల కోసం దాటుతుంది, విందుల కోసం దాటుతుంది, వినోదం కోసం దాటుతుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ₹1 మన చెయ్యి దాటాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తుంది. సినిమా టికెట్ ₹500 పెడితే మన అభిమాన హీరో రిలీజ్ మొదటి రోజు టికెట్ 2,000 పెట్టినా ఆ ధనం చాలా సునాయాసంగా మన చేతి నుంచి సినిమా హాల్కు మారుతుంది. కానీ బాబాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమమో, భగవంతుని యొక్క దైవ కార్యక్రమంకో ₹100 మన చేయి దాటాలంటే 1000 ప్రశ్నలు మనలో ఉద్భవిస్తాయి. సినిమాకి వెళ్తాము, సినిమా మంచిగుందా లేదా దాని రివ్యూ ఏమిటి కూడా చూడ. మొదటి రోజు టికెట్ 500 పెడితే 500, 1000 పెడితే 1000 పెట్టి సినిమాకి వెళ్తాం. సినిమా బాగలేకపోతే, నచ్చకపోతే ఆ డబ్బు నీకు రిటర్న్ రాదు. ఒకవేళ సినిమా నువ్వు అనుకున్నట్టుగా ఉంటే, నిన్ను ఆనందపరిస్తే, సరే పెట్టినటువంటి దానికి వర్త్ఫుల్ రా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ భగవంతుని విషయంలో ఈ దృక్పథం మనకు ఉండదు. భగవంతుని విషయంలో కూడా ఈ దృక్పథం ఉండాలి. భగవంతుని దగ్గర ఏంటంటే 100% గ్యారంటీ. సినిమాలాగా సినిమా బాగాలేకపోతే అరే డబ్బు వృధా అయిందని చెప్పి మనం బాధపడతాం. భగవంతునికి వెచ్చించినటువంటి ధనం విషయంలో ఎప్పుడూ కూడా మనము చింతించేటువంటి పరిస్థితి మనకు కలగదు. ఎందుకంటే ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో నువ్వు ఇచ్చినటువంటి 100కు ₹1000 ఇస్తాడు. భిక్షలో ఉన్నటువంటి మహత్తు కూడా అటువంటిదే. మీరు చెప్పండి, మీరు ఏదైనా ఒక మంచి సంకల్పంతో చాలా మనస్ఫూర్తిగా ఒక 5గురు భోజనానికో, 6గురు భోజనానికో, లేకపోతే ఒక 5 కిలోల గోధుమ పిండికో, ఇంకో దానికో మీరు లెక్క కట్టుకొని కొంత భిక్ష వేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన బాబా గుడి కట్టాలనేటువంటి సంకల్పం చేసుకున్నారు. అది ఒక సాధారణమైనటువంటి పట్టణం ఆ రోజుల్లో, దాదాపు 20-30 సంవత్సరాల క్రితం. కట్టాలన్నప్పుడు భిక్ష చేసి మాత్రమే నీ మందిరం కడతాను బాబా అని చెప్పి ప్రమాణం చేశాడు. ప్రతిరోజు కూడా భిక్ష చేసి వచ్చినటువంటి ధనంతో తన సొంత స్థలంలో బాబా మందిరం కట్టడానికి ఉపక్రమించారు. చూసినటువంటి వాళ్ళు, గ్రామస్తులు, అదేవిధంగా బంధువులు అన్నారు, అరే నాయన, నీకు ఉండడానికి సరైనటువంటి గూడు లేదు, ఫస్ట్ నీ ఇల్లు కట్టుకోవయ్యా, బాబా గుడి తర్వాత కడదు అంటే, నా దగ్గర ధనం లేదు ఇల్లు కట్టుకోవడానికి అని అంటాడు. మరి ధనం లేనప్పుడు బాబా గుడి ఎలా కడతావు? నా పేరు చెప్తే ఎవడు ₹1 ఇల్లు కడతా అంటే, అదే బాబా గుడి కడతా అంటే అనేక హృదయాలు స్పందిస్తాయి. అనేక హృదయాల్లోకి ఆయన వెళ్ళి వారిని మేల్కొలుపుతాడు. అందుకని బాబా గుడే ప్రధానం అని చెప్పి భిక్ష చేసి బాబా గుడి కట్టడం ఆరంభిస్తే మొదట ఒక స్లాబ్ వరకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో భిక్ష అంటే ఎంత ₹1-2 కదా వేసేది, అంతకుమించి ఎవరయ్యారు కదా. ఇంకొకటి ఏంటంటే, మనందరం భిక్ష అనగానే ఓ దోసెడు బియ్యమో, దోసెడు గోధుమలో, చిటికెడు పప్పు మనం జోల్లో వేస్తూ ఉంటాం. కానీ ఒక కన్స్ట్రక్షన్కు ఆ విధంగా డబ్బును భిక్ష ద్వారా స్వీకరించాలంటే ఆ రోజు చాలా కష్టం. అయినా సరే ఓపిక పట్టాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత బాబాని అనేక మందిని మేల్కొల్పాడు.
ఒకరు స్టీల్ తెచ్చారు, ఒకరు సిమెంట్ తెచ్చారు, బాబా గుడి నిర్మాణం అయిపోయింది. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఆయన యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే వాళ్ళ పేరు అక్కడ పెట్టాలి. ఇక్కడ ఒకటే పేరు ఉండాలి, శ్రీ సాయి బాబా, ఇంకోటి పేరు ఉండకూడదని చెప్తున్నటువంటి దాంతో దాదాపు 2.5 సంవత్సరాల్లో గుడిని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత జరిగినటువంటి మిరాకిల్ ఏమిటంటే గుడి ప్రతిష్ట జరిగినటువంటి 2 రోజులకు వాళ్ళ అబ్బాయికి రైల్వేలో ఇంజనీర్గా జాబ్ వస్తుంది. ఆ తర్వాత సంవత్సరానికి ఆ అబ్బాయి లోన్ తీసుకొని అదే పట్టణంలో ఇల్లును కొనుగోలు చేస్తాడు. తన కోసం ఎవరైతే భిక్ష పట్టారో, తన గూడు ముందు తర్వాత గుడి అనేటువంటి దాన్ని చూసుకోకుండా బాబా సేవకే అంకితమయ్యాడు. ఆ ఫలితాన్ని తన కొడుక్కి ఇచ్చాడు కదా. సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేలో ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగం రావడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన సంవత్సరానికి ఇల్లు కొన్నాడు. మనం పురందరేని చూస్తే అదే అర్థమవుతుంది కదా. పురందరే షిరిడీకి ఎప్పుడు వచ్చినా సరే ఒక్క క్షణం తీరిక ఉండేటువంటిది కాదు. బాబా యొక్క ఆవాసం ఎలా ఉంది, పైకప్పు ఏమన్నా కారుతుందా అని ఎప్పుడు ద్వారకామయి రిపేర్లకు సంబంధించి బాబా నడిచేటువంటి ఆ దారిలో ఏమీ ఉండకూడదు, బాబా నడిచేటప్పుడు చల్లదనం ఉండాలని చెప్పి రాధాకృష్ణమయ్య ఆజ్ఞ మేరకు పూల మొక్కలు తీసుకురావడం, వాటిని పాకించడం, పందిర్లు, ఇది చేసేటువంటి వాడు. ఎప్పుడు కూడా పురందరే తనకేమీ కావాలని చెప్పి ఎప్పుడు బాబాని అడగలేదు. కానీ తను ఉంటున్నటువంటి ఆవాసం ద్వారకామయి కురవకుండా ఉండాలి, బాబాకు చల్లగా ఉండాలని చెప్పి ఎప్పుడు ఏదో ఒక పని చేసేటువంటి వాడు. బాబా ఏం చేశాడు దానికి ప్రతిఫలంగా? పురందరే కోరుకోకుండానే ఇంటి స్థలాన్ని ఇప్పించాడు, నిర్మాణానికి కావలసినటువంటి డబ్బును లోన్ రూపంలో ఇప్పించాడు. అంటే తన ఆవాసం కోసం పరితపించేటువంటి బిడ్డకు ఏ విధంగా ఒక గృహాన్ని సమకూర్చాడో చూడండి. అంటే మనం బాబా కోసం ఆవగింజంత ఆలోచిస్తే బాబా మన కోసం నిరంతరం ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకు నిదర్శనం పురందరే జీవితం కదా. ఎవరమైతే ఎప్పుడూ బాబా యొక్క ధ్యాసలో ఉంటామో ఖచ్చితంగా వారు మన ధ్యాసలో ఉంటారు. ఈ 41 రోజుల సాధన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఇందులో డబ్బును చూడకండి, అది ఎంత వస్తుంది ఏమిటి అనేటువంటి తర్వాత. కాకపోతే బాబా పట్ల మనకు ఒక అభిమానము, అదేవిధంగా ఆయన అంటే ఇష్టం కాబట్టి బాబాకు నేను ఎక్కువగా ప్రోగు చేసి ఇవ్వాలి భిక్ష అని చెప్పి అనుకుంటాం. మీరు అనుకోండి, ఖచ్చితంగా అదే ప్రోగు అవుతుంది. దానికోసము మనం చింతించవద్దు, ఒక్క క్షణం కూడా ఆలోచించవద్దు. బాబా మార్గంలో మనకు కావలసినటువంటిది శ్రద్ధ, సబూరితో పాటు ధైర్యం ఉండాలి. చాలామంది ఈరోజు భిక్ష చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ధైర్యం లేకపోవడం. ఎలా జరుగుతుంది, ఒకవేళ నేను భిక్షా దీక్ష తీసుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారా, రెండవది నేను చేయగలుగుతానా? చేయకపోని అమ్మా, నువ్వు వేసిన 100 రూపాయలు వేసి పెట్టు, మిగతా వాళ్ళు ఎవరూ రాకపోతే ఏమీ రాకపోతే వదిలేసేదాన్ని, అదే 100 రూపాయలు భిక్షకు సమర్పించేసి. ఎందుకనంటే ఇక్కడ మనకు కావలసినటువంటిది ధైర్యం. ఆ ధైర్యము మన జీవితంలో అనేక సందర్భాల్లో అది ఉపయోగపడుతుంది. ఎవరో ఏమో అనుకుంటారు అనేటువంటిది ఒకటి, అయ్యో నేను చేయగలుగుతానా అనేటువంటి ఆత్మనూన్యత, ఈ రెండింటినీ పక్కన పెట్టండి. బాబాను హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించుకోండి. ఒకవేళ భిక్ష చేయకపోయినా, ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం మొత్తం కూడా ధనం పైనో దీనిపైనో ఆధారపడి ఉండదు. పోనీ భిక్ష చేయలేనటువంటి వాళ్ళు కనీసం భిక్షలో ఉన్నటువంటి నియమాలన్నా పాటించండి. ఆ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీకు బాబా మేలు చేస్తాడు. రోజు 105 సార్లు బాబా నామాన్ని చేయండి. రోజు ఒక అధ్యాయాన్ని, సచ్చరితను అధ్యాయాన్ని పారాయణ చేయండి. చక్కగా గురు పౌర్ణమికి కంప్లీట్ అవుతుంది. ఎవరైతే మీ పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్లకు ప్రతిరోజు కూడా ఏ అధ్యాయం చదవాలనేటువంటిది మీకు 10వ తారీఖు కల్లా లిస్టు మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. చాలా చక్కటి సాధన, ఆనందంతో కూడుకున్నటువంటి సాధన. ఇంతకుముందు నేను చెప్పినట్టు బాబా 3 సాధనలు. ఒకటి, భక్తుడిలో భక్తి పెంచడానికి డబ్బిస్తాడు. రెండవది, వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి వారికి వైరాగ్య జ్ఞానాన్ని పెంపొందించడానికి డబ్బు తీసుకుంటాడు. ఆత్మానంద స్థితిలో ఏదీ పట్టనటువంటి వారికి గొప్ప మోక్షాన్ని కలిగిస్తారు. మహల్సాపతి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ధనం పైన అసలు మోహం ఉండకూడదు. కుటుంబ పోషణ ఎలా అని చెప్పి ఆలోచించినప్పుడు ఇంటింటికి తిరిగి భిక్ష చేసి మరీ కుటుంబాన్ని మహల్సాపతి పోషించాడు.
అందుకనే మహల్సాపతికి ఇక మరుజన్మ లేదు, జన్మరాహిత్యాన్ని బాబా ప్రసాదించారు. అంత గొప్ప స్థితికి మనల్ని తీసుకెళ్తారు. అంత గొప్ప స్థితికి వెళ్ళాలంటే బాబా చెప్పినట్టు ఇటువంటి చిన్న సులువైనటువంటి సాధనలు సంవత్సరానికి ఒకసారి మనం నియమంగా చేస్తే ఖచ్చితంగా మనం ఒక మంచి స్థితికి మనం వెళ్తాం. ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇది మనకు ఒక మెట్టు లాంటిది. దీని అందరూ కూడా వినియోగించుకోండి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం. సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.